డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉందండి. అంటే కొద్దిగా మనుషులు కాపాడతలేదని కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏదో సమస్య చెప్పుకోండి, ఇక్కడ ఎవరు లేరు. ఏంటంటే ఒక ఇన్ఛార్జ్ ఎవరు లేరు ఇక్కడ. ఇన్ఛార్జ్ చేయాలి ఇక్కడ. వాళ్ళు ఎడ తెచ్చుకోండి, తిరుపతి వెళ్ళని ఎవరు ఎట్లా ఇచ్చేవాడు ఎవరు లేడు. అంటే అభివృద్ధి అయితే బాగానే ఉందండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ చేస్తున్నారు, కాదంటలేదు. ఏంటి ఇప్పుడు ఇక్కడ టాపిక్ బాగా పెరిగిపోయింది. బిజీ ఎప్పుడూ వేస్తాను వేయలేదు, ప్రయత్నం అయిపోతుందండి. ఇవాళ అనపతిలో జన్మం అవుతుంది. పిఠాపురం ట్రైన్లో ఆపచ్చు కదండి ఇలా గవర్నమెంట్ ప్రభుత్వం. పిఠాపురం చరిత్ర ఉందండి, దత్తాత్రేయ కూడా ఉంది, శ్రీపాద లక్ష్మణ ఉండండి, పురుందేవి శివాలయం. ఎక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నారు జనం. జనం మహారాష్ట్ర నుంచి వస్తున్నారండి. ఇవాళ ట్రైన్ వెళ్తే ఎంతమంది బతుకుతారు, ఎంతోమంది ఇది అవుతారండి. కానీ ఇవాళ ఇది లేకుండా పోయింది మాకు. అది పని అయితే బాగా చేస్తారు. అంటే కొద్దిగా జనాలు ఇక్కడ రిసెర్చ్ రేట్ ఇక్కడ వస్తున్నారు. 3 రోజులు ఉంటారు. ఇక 3 రోజులు ఉంటే మన అక్కడి నుంచి ఉంటారండి. ఇక్కడ ఇప్పుడు మనిషి ఇన్ఛార్జ్ చేయాలి కదా. మర్రి శ్రీనివాసం తీస్తారండి. ఇప్పుడు ఎవరికి లేయాలి ఇక్కడ. ఆఫీస్ పెట్టారు ఇక్కడ. ఆఫీస్ సేవలు పెట్టారు, సేవలు పెట్టారు. కానీ పరిపాలన అయితే తప్పులేదు, బాగుంది. ఇక ప్రశాంతంగా జనాలంతా పడుకుంటున్నారు, హ్యాపీగా ఉంది. ఇవాళ ఎవరికీ ఎదురుపెంత లేదు. చాలామంది మంచి పని చేస్తున్నారు. ఏంటి పాస్బుక్లు మార్చారు, చాలా ఆనందపడుతున్నారు. బాగుంది పరిపాలన అయితే తప్పులేదు. పరిపాలన చాలా నీట్గా ఉంది పరిపాలన. ఇంతకుముందు అల్లిపోయారు జనాలు, ఏమైపోద్ది ఏంటని. మేము రైతులమండి. ఇవాళ పాస్బుక్ మార్చి చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తారు. నేను 35 సంవత్సరాల పార్టీ రాజకీయంలో ఉన్నాను. నేను ఎప్పుడు టీడీపీయే. కానీ కూటమి అయిన తర్వాత అన్నీ బాగున్నాయి, అన్నీ అభివృద్ధి బాగుంది, అన్నీ చేస్తున్నారు. అంటే పిఠాపురం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలు అంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారికి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? ఏముందండి, కళ్ళకి లేదు, ఎవరు లేరు కదా. కళ్ళకి లేదు. వెళ్తే అక్కడ పోవాలి, మంగళగిరి పోవాలి. అది రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? రైతాంగం బాగుంది, సూపర్ రైతాంగం. నీరైతే ఎక్కడ పెడితే నీరు వస్తుంది, నీరైతే లోటు లేదు. ప్రాజెక్టు కూడా ఫోన్ చేస్తే నీరు వస్తుంది, అక్కడ ఏం లేదు. బాగుంది. కొత్తగా పాస్బుక్ కూడా ఇస్తున్నారు రైతులకి. కొత్త బుక్లు ఇస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు వచ్చారు, ఎవరది మన రాయవరం వచ్చారు, ఆయన ఇచ్చారు. ఇక్కడ కూడా ఇచ్చారు. చాలా పుస్తకం మొన్న కూడా ఇచ్చారండి పుస్తకాలు. ఇక్కడ బాగుందండి పరిపాలన అయితే చూడట్లేదు, చాలా బాగుంది.